రాష్ట్రంలో గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో కేంద్రంలో బీజేపీ పాలనలో ప్రజలకు ఎలాంటి మేలు జరగలేదని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఉదయం ఆదిలాబాద్ రూరల్ మండలంలోని చాందోటి, జందాపూర్, అర్లీబీ, లాండిసాంగి గ్రామాల్లో పర్యటించి ఆత్రం సుగుణ తరపున ప్రచారం చేపట్టారు. స్థానికులు, కాంగ్రెస్ శ్రేణులు ఆయనకు ఘన స్వాగతం పలికాయి. ఆదిలాబాద్ చాలా వెనుకబడి ఉందని, కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణను గెలిపిస్తే అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ గెలిస్తేనే మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. సుగుణక్కను గెలిపిస్తే రేవంత్ అన్నను, సీతక్కను, తనను గెలిపించినట్టేనని అన్నారు కంది శ్రీనివాసరెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలు అందించిందని, మరిన్నివి కూడా త్వరలోనే అందిస్తుందని తెలిపారు. కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన రేవంత్ రెడ్డి తన పాలనా చాతుర్యంతో అద్భుతాలు చేసి చూపిస్తున్నారన్నారు. ప్రతి సంవత్సరం మన నియోజకవర్గానికి 3,500 ఇళ్లు వస్తాయని, ప్రతి ఒక్క పేదంటి సొంతింటి కళ నెరవేరుతుందన్నారు. మనకు అందుతున్న పథకాల్లో స్థానిక ఎమ్మెల్యే పాయల్ శంకర్ ప్రమేయమేమీ లేదని, ఇదంతా కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న పథకాలని తెలిపారు. అందుకే కాంగ్రెస్ పార్టీకి మీ అందరి ఆశీర్వాదాలు కావాలని, చేతి గుర్తు కొట్టేసి ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణక్కను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. అంతకుముందు మంగళవారం రాత్రి మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాలాచారితో కలిసి పట్టణంలోని కేఆర్కే కాలనీ, దుర్గానగర్లో ప్రచారం చేపట్టారు. ప్రజలు కాంగ్రెస్ పక్షానే ఉన్నారని, ఖచ్చితంగా ఆదివాసీ ముద్దుబిడ్డ ఆత్రం సుగుణను ఎంపీగా గెలిపించి పార్లమెంట్లో అడుగు పెడుతుందని వారు ధీమా వ్యక్తం చేశారు. నా శిరస్సు వచ్చి నేను అందరికి నమస్కారం చేస్తా ఉన్నా. ఈరోజు చాలా ఇచ్చేసినటువంటి అయితే ఒక్కడే, ఈ రోజు మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, మీరందరూ చూస్తున్నారు.
మనం రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలన, కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రజాపాలన, బడుగు బలహీన వర్గాల పాలన, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సోదరుల పాలన, ఇదంతా కూడా మీ యొక్క ఆశీర్వాదం వల్లనే వచ్చింది. మీరందరూ కూడా ఆదిలాబాద్ లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా మనం గెలిచి ఉంటే ఎంత బాగుంటుండే చిన్నమ్మ. ముఖ్యమంత్రి ఆఫీస్ కు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో తెలంగాణ ముఖ్యమంత్రి ఉన్నారు కదా, ఇప్పుడు మనం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆదిలాబాద్ లో గెలిచి ఉంటే ముఖ్యమంత్రి ఆఫీస్ కు పోయి చాంద గ్రామం కోసం పైన మీద సంతకాలు పెట్టించుకొని వచ్చేది. మాకు చాంద గ్రామానికి 300 ఇల్లు కావాలా, 200 ఇల్లు కావాలని పడా సంతకాలు పెట్టించుకొని వచ్చేది. కానీ నేను గెలవలేదు, నాకేం బాధలేదు. నేను ఓడిపోయినందుకు నాకేం బాధలేదు. నా బాధ అంతా ఒక్కటే, మన ఆదిలాబాద్ వెనుకబడిపోతుందని అన్నటువంటి బాధ తప్ప నాకు వేరే బాధ లేదు. మనకు ఆదిలాబాద్ లో మనం ఇక్కడ కనుక మనం గెలిచి ఉంటే మంచి పొజిషన్లకు పోయి ముఖ్యమంత్రి ఆఫీస్ నుంచి నిధులు తెచ్చుకునేటోళ్ళు, ఇల్లు కట్టేందుకు, రోడ్లు వేసేందుకు, బ్రిడ్జిలు కట్టేందుకు, మీకు కొత్త పింఛన్లు, కొత్త రేషన్ కార్డులు అన్ని తెచ్చుకునేటోళ్ళం. కానీ ఓడిపోయినందుకు నాకేం బాధ లేదు. నా బాధల్లో ఆదిలాబాద్ ప్రజలు, నాకు దేవుడు అంత ఆనందం ఇచ్చింది పెద్దవా, నాకేం తక్కువే. నేను గరీబోళ్ళ కుటుంబంలో పుట్టిన, నేను భూములు ఉన్న కుటుంబంలో పుట్టిన, గరీబోళ్ళ కుటుంబంలో పుట్టిన, చదువుకున్నా, మంచిగా చదువుకున్నా, అమెరికా పోయినా, సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టుకున్నా, నా దేవుడు అయితే నా ముడిమనుమలు తిరిగినంత ఆస్తి దేవుడు ఇచ్చిండు మీ అందరి ఆశీర్వాదంతో. కానీ నా బాధల్లో ఒకటే, ఆదిలాబాద్ వెనుకబడద్దు. ఇక్కడ మన ప్రజల అమాయకులు, ప్రేమ గల్లోళ్ళు, దయగల్లోళ్ళు. కాబట్టి ఇప్పుడు మన లోక్సభ ఎలక్షన్లు వచ్చినాయి. మరి చాంద గ్రామంలో రేవంత్ రెడ్డి అయిన గోవాల చాంద గ్రామంలో పొట్టు ఓట్లు. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లలో ఆత్రం సుగుణాన్ని ఒక గోల్డ్ బిడ్డ, ఒక ఆదివాసీ మహిళ, ఒక గవర్నమెంట్ టీచర్ ఉద్యోగం చేసుకునే మహిళకి ఇచ్చారు. ఇప్పుడు ఆ ఆత్రం సుగుణాకర్ ఎంపీగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం టికెట్ ఇచ్చింది. మరి అక్కడిని గెలిపిస్తే కనుక మనందరికీ కూడా మళ్ళా మనకు తెల్లముఖం అవుతుంది. అవునా కాదు? ఎంపీగా అక్కడిని గెలిపిస్తే మనకు తెల్లముఖం అవుతుంది. ఇప్పుడు చాలా మనకు మెజారిటీగా ఇప్పుడు ఇక్కడ నుంచి పెద్దమ్మలు అందరూ చిన్నమ్మలు మనకు పింఛన్ ఇవ్వాలన్నా రేవంత్ రెడ్డి అనేది ఇవ్వాలా. అవునా? మీకు మనకి ఇల్లు కట్టియాలన్నా రేవంత్ రెడ్డి అనేది కట్టియాలి. మనకు రోడ్లు వేయాలన్నా, నాలాలు కట్టియాలన్నా రేవంత్ రెడ్డి అనేది ఇవ్వాలి. రేషన్ కార్డు రావాలన్నా. కాబట్టి మనందరం కూడా ఈ ఎలక్షన్ లో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి అన్న కాంగ్రెస్ పార్టీని గట్టిగా మద్దతు పలుకుతేనే తప్ప మనం ఆతరం సుగుణాకర్ని గెలిపిస్తేనే మనకు మంచి భవిష్యత్తు ఉంటుంది. రేపు రేవంత్ రెడ్డి నారాయణ గారు అబ్బా సాంగోళ్ళు ఇళ్ళు అడుగుతున్నారు, పింఛన్లు అడుగుతున్నారు, కానీ మా ఎంపీని ఓడగొట్టిలు, మా ఎంపీని ఎక్కువ ఓట్లు అంటే కనుక రేవంత్ రెడ్డి నారాయణ అవుతారా? మన చాంద నుంచి చాంద 70 ఓట్లు కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ వెళ్ళలేదంటే రేవంత్ రెడ్డి అంటే నారాయణ అవుతారు, మన మంత్రి సీతక్క గారు నారాయణ అవుతారు. ఇప్పుడు ఆత్రం సుగుణంగా గెలిస్తే మన రేవంత్ రెడ్డి అన్న గెలిచినట్టే, ఆత్రం సుగుణంగా గెలిస్తే ఎంపీగా మన సీతక్క గెలిచినట్టే, నేను కంది శ్రీనివాసరెడ్డి మీ బిడ్డ నేను గెలిచినట్టే. కాబట్టి మీరు అందరికీ నేను విజ్ఞప్తి చేస్తారా, ఎట్టి పరిస్థితులలో చాందగా మొత్తం ఓట్ల 70% మన కాంగ్రెస్ పార్టీ డబ్బులే పడాలా. మీరేమో పాయల శంకర్ని గెలిపించింది, పాయల శంకర్ ఏమో భూములు కబ్జాలు చేసుకుంటూ పక్కన ఎప్పుడు కూడా భూములు కబ్జాలు ఇవే చేస్తున్నారు తప్ప గరీబోళ్ళ గురించి ఆయన ఫిగర్ పట్టించుకుంటలేడు. కాబట్టి మీరు అందరూ చెప్పదలుచుకునేది ఏంటంటే, ఆదిలాబాద్ లో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో 500 రూపాయల సిలిండర్ వస్తుందా లేదా? గ్యాస్ బుడ్డి వస్తుందా? ఎవరిస్తుందా గ్యాస్ బుడ్డి? బీజేపీ వాడు 1200కు గ్యాస్ బుడ్డి ధర తీసుకపోతే రేవంత్ రెడ్డి అని దాన్ని 500కి ఇస్తున్నారు. 500 గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు కరెంట్ ఫ్రీ వస్తుందా లేదా? వస్తుందా లేదా? కరెంట్ ఫ్రీ, 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ వస్తుంది. మహిళలందరికీ బస్సుల టికెట్ ఫ్రీ ఉంటున్నదా లేదా? అది ఎవరిస్తున్నారే? రేవంత్ రెడ్డి అని ఇస్తున్నారు. ఇప్పుడు ఆల్రెడీ రేవంత్ రెడ్డి అన్న మన ఆదిలాబాద్ మీద ప్రేమ ఉంచి, దయ ఉంచి 3500
600 ఇండ్లు ఇచ్చింది ఇప్పుడు మన ఆదిలాబాద్ వచ్చి ఆ ఉన్నాయి కలెక్టర్ దగ్గర. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ కాగానే మనం గెలిచి ఎన్ని రోజులైంది పెద్దమ్మా? మనం గెలిచి 4 నెలలు అయింది, అవునా కాదా? 4 నెలలు. కేసీఆర్ మొత్తం బాకీలు చేసి కాలి సిప్ప చేతిలో పెట్టిపోయిండు. ఓన్లీ వడ్డీలకే మనం 29,000 కోట్లు కడుతున్నాం. ఓన్లీ నెల నెల సంవత్సరం ప్రతి సంవత్సరం వడ్డీలకు 29,000 కోట్లు కడుతున్నాం మనం. సో కాబట్టి మనం అందరూ ఏం చేయాలంటే 5 లక్షలకు ఒక ఇల్లు మీరు చాందర్ గ్రామంలో మనకు కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి మెజారిటీ ఇస్తే ఈ సంవత్సరం 100 ఇల్లు కట్టించే బాధ్యత మాది. 5 లక్షలకు ఒక ఇల్లు ఒక సంవత్సరం, మళ్ళీ ఇంకొక సంవత్సరం ఇంకొక 100 ఇల్లు, అట్లా మనకు ప్రతి సంవత్సరం 3,500 ఇల్లు వస్తాయి ఆదిలాబాద్. ఒక చాందర్లో పెద్ద ఊరు కాబట్టి 100 ఇల్లు కట్టించే బాధ్యత నేను తీసుకుంటాను. సంవత్సరానికి 100. ఇప్పుడు సంవత్సరానికి రేవంత్ రెడ్డి అంటే 4,50,000 ఇల్లు కట్టిస్తున్నారు రాష్ట్రం మొత్తంగా. మన నియోజకవర్గం 3,500 దక్కుతాయి, అంటే ఊరికి 25 దక్కుతాయి. కానీ చాలా పెద్ద ఊరు కాబట్టి 100 ఒక సంవత్సరం 100 కట్టిస్తాం. మళ్ళీ ఇంకొక సంవత్సరం వచ్చే సంవత్సరం ఇంకొక 100. మీరే నిర్ణయం తీసుకోండి, లక్కీని లాగా వేసుకోండి ఎవరికి కాస్ట్ కట్టియాలి. ఫస్ట్ 100 ఎవరికి కట్టియాలి, మళ్ళీ సంవత్సరం ఇంకొక 100, మళ్ళీ సంవత్సరం, అట్లా 5 ఏళ్ళ సాయంత్రం 500 ఇండ్లు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. అర్థమైందా? కానీ మీరు మెజారిటీ ఇవ్వాలా పెద్దవాళ్ళు. ఎందుకంటే చేరు గుర్తు కోరితే ఇవన్నింటినీ కూడా మన రేవంత్ రెడ్డి అంటే అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుంది. ఇంకొకటి రుణమాఫీ గురించి రేవంత్ రెడ్డి అని చెప్పినా లేదా? ఏ తారీఖు రుణమాఫీ అవుతుంది? ఆగస్టు 15 ఏ తారీఖు నాడు? ఆగస్టు 15 తారీఖు నాడు. ఆ 15 ఆగస్టు రోజు 2 లక్షల రూపాయలు రుణమాఫీ అయినాయి. ఎవ్వరు బ్యాంకులు కట్టాల్సిన పనులు పెద్దగా రేవంత్ రెడ్డి అన్న ఒక కుండన సుక్క నీళ్లు గమనిస్తున్నారు. సుక్క నీళ్లు గమనిస్తున్నారు. మొత్తం కేసీఆర్ మొత్తం కుండ మొత్తం ఖాళీ చేసేసి కాలు చిప్ప చేతికి ఇచ్చిపోయింది. ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టాడు. మీ డాక్టర్ బాగా విషయాలు అన్నారు. ఏమంటారంటే కనుక మా కాంగ్రెస్ పార్టీ 400 ఇచ్చింది కాబట్టి అంటున్నారు. మరి టీఆర్ఎస్ వాళ్ళతో బొక్క చేతికి ఇచ్చింది ఒక ఇల్లు అట్లా 10,000 అధికారం వచ్చి 4,400 కట్టారు. కానీ ఒక స్టెప్ బై స్టెప్ చేసుకోవాలి. మన దగ్గర నిధులు కూడా చూసుకోవాలి కదా. 3,500 ఇల్లు శాంక్షన్ అయినాయి. అలా చాలా రావడానికి మొదటి సంవత్సరం ఫస్ట్ సంవత్సరం 100 ఇల్లు నేను ఇప్పించే బాధ్యత తీసుకుంటా. రెండవ సంవత్సరం ఇంకొక 100 ఇల్లు, అట్లా ఎన్ని ఇళ్ళు వస్తే సంవత్సరాన్ని బట్టి కట్టుకోవడం చేసుకోవాలి. మనం పెద్ద ఈ గతి ఎందుకు వచ్చింది మనకు? టీఆర్ఎస్ రోడ్డు మనల్ని బొందల గడ్డ మీద వ్యక్తి కదా. ఒక్క ఇల్లు కట్టి మనం ఉసులు పోసుకున్నారా లేదా? మరి ఆ జోళ్ళకే ఓట్లేసాం మనం. అది కట్టి రూపాయలే వేస్తాం మనం. మన పరిస్థితికి ఇట్లా ఉన్నది. మన రాక మనం కూడా ఆలోచన చేయాలి. అందరూ మన ఊళ్ళో 100 మంది 100 రకాల మాటలు చెప్తారు. కానీ పనిచేసే వాళ్ళకి మీరు అధికారాలు ఇస్తే ఓట్లు ఇస్తే వాళ్ళు ఇంకా మరింత పనిచేసేటువంటి అవకాశం ఉంటుంది. అవునా కాదా పెద్దమ్మ? ఇంకొకటి పెద్దమ్మ, ఈ ఇల్లు కట్టించేది ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ మీకు పింఛన్లు ఇచ్చేది ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వం. మీకు రేషన్ కార్డు కొత్త తెచ్చేది ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వం. ఇంట్లో పాయల శేఖర్ ఇంత గింజ ఇంత ఇత్తు లేదు పొత్తు లేదు పాయల శేఖర్. మీకు అర్థమైందా? పాయల శేఖర్ మీకు ఇంత లేదు. ఇవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ గుర్తుపెట్టుకోవాలి పెద్దమ్మ. పెద్దమ్మ గుర్తుపెట్టుకున్నారా అన్నా? పాయల శేఖర్ ఇంతు లేదు పొత్తు లేదు లేదు. ఇదంతా కాంగ్రెస్ ప్రభుత్వం, గరీబోళ్ళ ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఇండ్లు, గరీబోళ్ళ ప్రభుత్వం ఇస్తున్నటువంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలు. ఇవి మాత్రం గుర్తుపెట్టుకోండి. అట్లనే మీ అందరికీ కూడా ఇది అయిపోయిన వెంటనే, ఈ ఎలక్షన్ అయిపోయిన వెంటనే పెద్దగా మనకి ఏమైనా నిధులు ఇవ్వాలంటే కనుక ప్రభుత్వ ఖజానాలో పైసలు ఉండాలి. పైసలు ఉండాలంటే కనుక కేసీఆర్ చేతికి చిప్పిచ్చినా కూడా సుక్క పైసలు దాదాపు. ఇది అయిపోయిందని మహిళలందరికీ పెళ్ళైన ప్రతి మహిళకి నెలకి 2,500 రూపాయలు ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ.
అప్పుడు ఒక నెల 500 రూపాయల గ్యాస్ సిలిండర్ పథకం, ఇంకో నెల 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ పథకం, ఇంకో నెల ఇల్లు నిర్మించే పథకం, అంటే 4 నెలల ఒక్కొక్క పథకం, ఇంకో నెల ఆరోగ్యశ్రీ వైద్య సదుపాయం 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచింది. అట్లా ఒకటి చేసుకుంటూ 4 గ్యారెంటీలు అమలు చేసినాం. ఇంకా 2500 మహిళలకు పెళ్ళైన ప్రతి మహిళలకు ఇస్తాం. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఇస్తారు, గుర్తుపెట్టుకోండి, మర్చిపోకండి. మళ్ళా చాలా నుంచి ఎన్నెర ఓట్లు రావాలంటే మనం 70% ఓట్లు కాంగ్రెస్ జబ్బలే పడాలా, పడతాయా లేదా పెద్దమ్మా? ఏమయ్యా లేదా? మన పనులు కావాలంటే పడాలా మరి. ఇది ఒకటి పెద్దమ్మా. ఇప్పుడు మనం మనం మన పైసలు అడుగుతున్న ఇళ్ల కోసం, రోడ్ల కోసం, పింఛన్లు, రేషన్ కార్డు అడిగితే మరి అక్కడ ఇచ్చిన వాళ్ళు కూడా నారాజు చేయదు కదా, అవునా కదా? నారాజు చేయదు కదా. ఓట్లు డబ్బాలో ఓట్లు ఇస్తేనే కాంగ్రెస్ పార్టీ గట్టిగా ఉంటుంది, మీకు ఇంకా మరిన్ని ఇల్లు కట్టిస్తుంది. సరేనా? మీ అందరి ఆశీర్వాదం ఉండాలా. ఆత్రం సుగుణంగా చేదు గుర్తుకే గెలిపియాల. ఇంకొకటి బీజేపీ చూడ 400 సీట్ల ఇల్లు అంటారు. 400 సీట్లు ఇస్తే ఏం చేస్తారంటే తెలుసా? వాళ్ళట బీసీల రిజర్వేషన్ మొత్తం తీసేస్తారట, ఎస్సీల రిజర్వేషన్ మొత్తం తీసేస్తారట, ఎస్టీల రిజర్వేషన్ తీసేస్తారట, మైనార్టీల రిజర్వేషన్ తీసేస్తారట. పెద్దవా, ఇప్పటికే ఎస్సీ, ఎస్టీ, బీసీ సోదరులకు ఎవరికి కూడా చాలా మంది భూమి లేని వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉన్నారు, లేదా తక్కువ భూమి ఉన్న వాళ్ళు కోట్ల మంది ఉన్నారు. కానీ వీళ్ళు రిజర్వేషన్లు తీసేస్తారట బీజేపీ. మరి మనం ఏం చెప్తున్నాం తెలుసా? బీజేపీకి ఓటేస్తే మన రిజర్వేషన్ ని మనమే చంపుకుంటున్నట్లు లెక్క. అవునా కాదు? నిజమేనా కాదు? ఇక్కడ నాయకులు చదువుకున్న మేధావులు చాలా గ్రామం అంటేనే బాగా చదువుకున్న వాళ్ళకు, గవర్నమెంట్ జీతాలు ఇష్టలకు బాగా ఫేమస్. అవునా కాదా? ఇక్కడ బాగా చదువుకున్న ఉంటారు చాలా గ్రామంలో. మీరు అందరూ అర్థం చేసుకోవాలా. బీజేపీ ఓటేస్తే మన రిజర్వేషన్ తీసేస్తారట. మన రిజర్వేషన్ తీసేస్తే మన పిల్లలకు జీతాలు రావు, అర్థమైందా? గవర్నమెంట్ నౌకర్లు రావు, బాగా కష్టమైంది. కాబట్టి రాజ్యాంగాన్ని మార్చేస్తారట బీజేపీ వాళ్ళు. కాంగ్రెస్ పార్టీ ఒక్కటే రాజ్యాంగాన్ని రక్షించే పార్టీ. మనందరికీ కూడా రిజర్వేషన్లను కాపాడేటువంటి పార్టీ, రాజ్యాంగాన్ని కాపాడేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ప్రజలందరినీ కూడా మేము కోరుతున్న అన్నలు, అక్కడి చెల్లెలు, కాంగ్రెస్ పార్టీకి ఎంపీ ఆత్రం సుగిరంగా ఒక అవకాశం ఇయ్యండి. ఎందుకంటే ఫస్ట్ సారి ఒక మహిళకు టికెట్ ఇచ్చింది మన ఆదిలాబాద్ లో. ఫస్ట్ సారి ఒక మహిళకు టికెట్ ఇచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఎంపీకి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆత్రం సుగుణకనే గెలిపియండి. అర్థమైందా? అన్నలు అందరూ కూడా మీరు ఎన్నో నిధులు సహజ గ్రామం కోసం అడుగుతున్నారు, తప్పకుండా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. కానీ మన పనితీరు కూడా అక్కడే ఉండాలి సహజ గ్రామంలో. ఏమన్నారు సర్పంచ్ గారు? అర్థమైందా? పెద్దలు అందరూ కూడా, పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు. రైతు బంధు పడ్డది కదా, పడ్డది కదా. సో మీకు ఏమి పుకార్లు నమ్మద్దు. కాంగ్రెస్ ప్రభుత్వం గరీబుల ప్రభుత్వం, పేదల ప్రభుత్వం. మీరు ఎవ్వరు కూడా ఫికర్ చేయాల్సిన పని లేదు. ఇంకోటి పెద్దమ్మా, ఇలా ఉపాధి హామీ కూలికి ఎంతమంది పోతారు? ఉపాధి హామీ కూలికి బాగా మంది పోతారా? బాగా మంది. అయితే కాంగ్రెస్ పార్టీ గెలిచినాక ఉపాధి హామీ కూలిని 400 రూపాయలు వేస్తారు కాంగ్రెస్ పార్టీ. ఎంత వేస్తారు? ఒక గ్రామ చెరువు ఉపాధి హామీ కూలి ఎంత? రోజు కూలి ఎంత? 400. రోజుకి 400 వేస్తారు ఉపాధి హామీ. ఉపాధి హామీ పథకం ఎవరు తెచ్చిండ్రు? ఎవరు తెచ్చింది? కాంగ్రెస్. ఎప్పుడు తెచ్చింది? 15 ఏళ్ల కిందట తెచ్చింది. మా పెద్దమ్మలు, చిన్నమ్మలే కదా, మీ అందరి ఆశీర్వాదం నాకు ఉండాలా? కావాలి అందరి ఆశీర్వాదం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. పెద్దమ్మలు, చిన్నమ్మలు అందరూ మాకు ఇంకా అనేక 13 గ్రామాల్లో ప్రచారం ఉన్నది. మీరు మాకు తొందరగా సెలవిస్తే కనుక మేము బయలుదేరుతాం. సరేనా? మేము 13 గ్రామాల్లో తొందరగా మాకు సెలవు ఇవ్వాలా? జై కాంగ్రెస్, గుర్తుకే, జై కాంగ్రెస్, గుర్తుకే, జై ఆదిలాబాద్, జై చాందా, జై కాంగ్రెస్, నాయకత్వం, రాహుల్ గాంధీ నాయకత్వం.
మన ఆచరణ చుట్టుపక్కలలో ఎంపీ కొరకు పనిచేస్తున్నారు కాబట్టి ఆమె ఇప్పటికీ కూడా ముందుగానే వెంటనే నిర్వహిస్తున్నాను. మరి అలాంటి అమ్మాయికి అలాంటి అమ్మకు సుభ్యతకు మరి కాంగ్రెస్ పార్టీ గుర్తుగా అభివృద్ధి చేసుకోవాలన్నా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నది కాబట్టి మన ఆక్రోశ సింగులందరూ మన గ్రామం నుంచి కనీసం 600-700 ఓట్లు వేస్తే శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు కాబట్టి పాత ఎస్సీ అవడం కానీ కొట్టేది కానీ మరి బడులు కలైన గాను కాకుండా ఒకరికొకరు రేపు కొన్నాను ఉపాధాన్ని పనులు జరిగేదాలు కూడా మహిళలకు టికెట్ ఇచ్చింది. ముఖ్యంగా మహిళా ఓట్లు ఒక్కటి కూడా మనకొకరు వ్యాపారు మహిళలు ఎక్కడో చూసినట్టే ప్రతి ఓటు మహిళకు పోవాలా. 70 సంవత్సరాల మహిళలకు టికెట్ మహిళల కష్టాలంటే శుభ్రంగా తెలుసు కాబట్టి ప్రతి ఒక్కరు మీ అందరూ ఒకరు చెప్తుంది. ఇవాళ బీజేపీలు ఇల్లు కట్టించమని తిరుగుతున్నారు. బీజేపీలకు ఇల్లే ఉన్నాయి. ఇన్ఛార్జ్ కూడా కమిషనర్ కాబట్టి శ్రీనివాస్ రెడ్డి గారు ఇల్లు ఇస్తారు. ముఖ్యంగా మూలగడ్డ ఇల్లు ఆ ఇల్లు నుంచి మీరు ఇద్దరు కాదని నమ్మద్దు, ఫోన్లో చెప్పినా నమ్మద్దు. ఇల్లు కావాలనుకుంటే కాంగ్రెస్ ఓటండి, సుఖనక్కడి గెలిచేయండి. మీకు అందరికీ తప్పకుండా ఈ 11వ తారీఖున మీ దశాధికారి చూడకుండా ఎప్పుడు మనకు అన్న ఉంటాడు. పూర్వ ఏ సమస్య వచ్చినా అన్న ద్వారా మనం పనులు తీసుకుందామని మీ గ్రామ ప్రజలకి తెలియజేస్తున్నాం. ఇప్పుడు ప్రజలు శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. గుర్తుకే గుర్తుకే శ్రీనివాస్ రెడ్డి నాయకత్వం, శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వం. పెద్దలు కొండాపు కాంగ్రెస్ సహాయులు మాజీ జడ్పీటీసీ కొండ గంగారావు గారికి, ఆదిలాబాద్ రూరల్ మండల నాయకులు సుధాకర్ గౌడ్ గారికి, ఎల్జీ భోజారెడ్డి గారికి, అలాగే ఈ గ్రామం నుంచి నాయకులు గజానన్ గారు, దిలీప్ గారు, వినోద్ గారు, చిలుకూరి సతీష్ గారు, శ్రీనివాస్ గారు, అందరికీ కూడా పేరు పేరున ఏదైనా పేర్లు మర్చిపోతే క్షమించండి. అందరికి పేరుగా అందరికీ పుష్కమల్ల మధువాళ్ళు గారు, నాగుల ఆటన్న గారు, అందరికీ కూడా పేరు పేద నమస్కారం చేతుల గురించి నమస్కరిస్తున్నా. ఈ రోజు రేవంత్ రెడ్డి అన్న మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న మరి రేవంత్ అన్న ముఖ్యమంత్రి అయినందుకు మన అభిరావాళ్ళ కాంగ్రెస్ పార్టీ గెలిచుంటే మనం ముఖ్యమంత్రి ఆఫీస్కి పోయి సంతకాలు విడిపించుకొని మరి జందాపూర్ గ్రామంకు నిధులు తెచ్చుకునే వాళ్ళం ఆదిలాబాద్ అభివృద్ధి కోసం. కానీ దురదృష్టవశాత్తు మనం తక్కువ మెజార్టీతో ఓడిపోవడం జరిగింది. ఓడిపోయినా నాకేం బాధలేదు. నా బాధల్లో ఆదిలాబాద్ అభివృద్ధి ఆగిపోతున్నది అన్నటువంటి భావన. ఎందుకంటే మన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు అన్నారు, మన ఆదిలాబాద్ లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచి ఉంటే మనం బ్రహ్మాండ అభివృద్ధి చేసుకునే ఒక సువర్ణ అవకాశం, ఒక బంగారు అవకాశం ఉండే. పర్వాలేదు, జరిగింది ఏదో జరిగిపోయింది. నేను ఓడిపోయినందుకేం బాధపడలేదు. నేను ఓడిపోయిన తెల్లారి నుంచే ప్రజలలో తిరుగుడు మొదలుపెట్టినా. నాకేం తొందర లేదు, కుర్చీ మీద ఇంత జల్ది కూకున్నానని నాకేం తొందర లేదు. నా బాధల్లా మన ఆదిలాబాద్ని అభివృద్ధి చేసుకోవాలా, మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలా. జందాపూర్ గ్రామంలో చాలా మందికి గరీబ్ వాళ్ళకు ఇల్లు లేవు, కూలిపోయే దశకు వచ్చినాయి. 10 ఏళ్ళ టీఆర్ఎస్ మాటలతో కడుపు నింపింది. ఇప్పుడు 3500 ఇండ్లు పంపించాడు. 3500 ఇండ్లు. ఈ సంవత్సరం జందాపూర్ గ్రామానికి నేను మాటిస్తున్నా 50 ఇండ్లు జందాపూర్ గ్రామానికి ఈ సంవత్సరం కట్టిస్తాం. వచ్చే సంవత్సరం ఇంకొక 50 ఇండ్లు, మళ్ళా వచ్చే సంవత్సరం ఇంకొక 50 ఇండ్లు. అట్లా గరీబోళ్ళందరికీ కూడా మొత్తం జందాపూర్లో 5 లక్షలకు ఒక ఇల్లు చొప్పున కట్టించే బాధ్యత నేను తీసుకుంటాను. దయచేసి మీరు అందరూ అర్థం చేసుకోవాలా. మీకు తెలుసు ఒకటేసారి ఇల్లు ఎందుకు కట్టించలేకపోతున్నామంటే పోయేటప్పుడు కేసీఆర్ 7 లక్షల కోట్ల బాకీ చేసిపోయాడు. అప్పుల కుప్ప చిప్ప చేతికిచ్చిపోయాడు. మనకొక చిప్ప కేవలం వడ్డీలు, కేసీఆర్ చేసిన బాకీల మీద వడ్డీలే 29,000 కోట్ల వడ్డీలు కడుతుంది రాష్ట్ర ప్రభుత్వం. మరి ఎవరి బృందం మీద పెట్టిండో కేసీఆర్ మనకైతే తెలియదు. మనకైతే ఒక్క ఇల్లు కట్టలే, ఎట్లా పైసలు మాయం చేసిండో మనకు తెలియదు. సో 7 లక్షల కోట్ల బాకీ ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం. అయినా కూడా మన రేవంత్ అన్న
చుక్క 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 నీరుని కుండల జమ చేసినట్టు జమ చేసి 500 రూపాయలకే సిలిండర్ ఇస్తుండా లేదా పెద్దమ్మ? 500 రూపాయలకే సిలిండర్ వస్తున్నది ఇప్పుడు. అంతకుముందు 1200 బీజేపీ టిఆర్ఎస్ 1200కి సిలిండర్ వేస్తే దాన్ని 500కి పట్టుకొచ్చిండు రేవంత్ అన్న. అట్లనే 200 యూనిట్ల వరకు కరెంట్ ఫ్రీ ఇస్తున్నారు లేదా? ఇది రేవంత్ అన్న. పెద్దవా మీకు తెలుసు కదా, ఇప్పుడు ఎవరు అధికారంలో ఉన్నారు? కాంగ్రెస్ పార్టీ కదా. ఎవరు ముఖ్యమంత్రి? ఎవరు ఇప్పుడు మనకు? ఎవరు? రేవంత్ రెడ్డి అన్న కదా. రేవంత్ అన్న తను చుక్క చుక్క కుండల నీళ్లు జమ చేసి కరెంట్ ఫ్రీ ఇస్తుండు, 500 సిలిండర్ ఇస్తుండు. ఇప్పుడు కూడా ప్రజలందరికీ ఎవ్వరు బ్యాంకులు కట్టద్దు, రుణమాఫీ ఏ రోజు జరుగుతుందని చెప్పిండు. రుణమాఫీ 15 ఆగస్టు 15 నాడు 2 లక్షల రూపాయల రుణమాఫీ ఒకటే రోజులో జరుగుతుంది. ఎవరు బ్యాంకులు కట్టద్దు, 2 లక్షల రూపాయల రుణమాఫీ ఒక్కటేసారి. రేవంత్ కాంగ్రెస్ పార్టీ మాటిస్తే మాట తప్పదు. ఆయన ఏమంటుండు? 15 ఆగస్టు రుణమాఫీ చేస్తే లేదంటే కనుక దిగిపోతా అంటుండు. అంత గట్టిగా చెప్తుండు. అంటే మీకు అగలబెట్టే మాటలు చెప్పేటోళ్ళు కాదు కాంగ్రెస్ పార్టీ. దేశంలో పెద్ద పార్టీ అగలబెట్టే మాటలు చెప్పారు. ఆ రోజు జెండాపూర్లో ఇల్లు కట్టించింది కాంగ్రెస్ పార్టీనే కాదా? ఇందిరామ్మ ఇల్లేనా కాదా? మళ్ళా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మన రేవంత్ అన్న తప్పకుండా ఇల్లు కట్టాం. ఆ తర్వాత కొత్త పింఛన్లు లేవని పాపం 2, 3, 4 నా దగ్గర వచ్చి బయట అయింది. పెద్దగా 10 ఏళ్ల టీఆర్ఎస్ కాలంలో కొత్త పింఛన్లు ఇయ్యలే. మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఈ ఎలక్షన్లు కాగానే కొత్త పింఛన్ల నమోదు కార్యక్రమం మొదలవుతుంది. మీరు ఎవ్వరు అధైర్యపడద్దు. మళ్ళీ అట్లా ఇంకొకటి కూడా చెప్తున్నా నేను, కాంగ్రెస్ పార్టీ గతంలో ఎన్నో లక్షల ఎకరాల భూములు 1,86,00,000 ఎకరాల భూమిని కాంగ్రెస్ పార్టీ గతంలో పంచింది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు, మీకు తెలిసిందే. నేను అగలబెట్టే మాటలు చెప్పేందుకు రాలే. భూములు ఇవ్వడం సాధ్యం కాదు. ఇప్పుడు ఒక్కొక్క ఎకరం 20 లక్షలకు పెరిగింది. భూములు ఇచ్చే వాళ్ళు కూడా లేరు. నేను మీదేదో అగలబెట్టి మీ ఓట్లు దోసుకుపోతానికి నాకు రాలే. నేను అప్పుడు అదే మాట చెప్పినా, ఇప్పుడు అదే మాట నా నోట్లోకి వెళ్ళి అవధం వెళ్ళదు. మీరు అగో అట్లే నేనేం చెప్తున్నా అంటే పింఛన్ ఇస్తాం, అన్ని తప్పకుండా ఇస్తాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆ జమాన్లో దళితులందరికీ 2 ఎకరాల భూమి 3 ఎకరాల భూమి ఇచ్చింది, పంచిందంతా కాంగ్రెస్ పార్టీ. అర్థమైందా? మళ్ళీ ఇంకొకటి, ఇల్లు కట్టించే బాధ్యత మన బిడ్డ పెళ్లి కావాలన్నా మన కొడుకు పెళ్లి కావాలన్నా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ మన ఇల్లుని కట్టియడానికి మాత్రం తప్పకుండా సహాయం చేస్తుంది. మనకు ఒక కూడు గుడ్డ రోటీ మకరా మకాన్ అంటాం. మీ అందరి ఆశీర్వాదం ఉంటే కనుక తప్పకుండా మన ఆత్రం సుగుణక 1,00,000 మెజారిటీతో ఇప్పుడు గెలుస్తున్నాయని రిపోర్ట్లు వస్తున్నాయి. మీ అందరి ఆశీర్వాదం ఉంటే 3 లక్షల మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ ఆత్రం సుగుణక గెలిపియాలా. మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీని ఆశీర్వాదం పెట్టాలా, కాంగ్రెస్ పార్టీని గెలిపియాలని ఈ సందర్భంగా అందరినీ పేరు పేరున నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. సరేనా? ధన్యవాదాలు. మీ అందరూ కూడా ధన్యవాదాలు ఇంత ఎండగా వచ్చినందుకు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, చేతి గుర్తుకే జై ఆదిలాబాద్, జై జన్నాపూర్.
అర్లీ గ్రామ ప్రజలందరికీ కూడా నా నమస్కారం. కాంగ్రెస్ పార్టీ అర్లీల ఓట్లు పడితేనే మన ఆత్రం సుగుణంగా గెలుస్తుందా లేదా? ఓట్లు పడాలంటే అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు రాష్ట్రంలో ముఖ్యమంత్రి అధికారంలో ఉన్నది, కాంగ్రెస్ పార్టీకి పూర్తి మెజారిటీ ఉన్నది. వచ్చే 5 ఏళ్ళు మన ప్రభుత్వం ఉంటుంది. కాబట్టి మనం అభివృద్ధి చేసుకోవాలంటే మన ఎంపీ అభ్యర్థి, మన క్యాండిడేట్ సుగుణక్క గారు గెలవాలంటే అర్లీకి గెలిస్తే కనుక అర్లీకి ఇండ్లు కట్టిస్తాం. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ పింఛన్ లేని వాళ్ళకి కొత్త పింఛన్లు రిజిస్ట్రేషన్లు చేస్తాం. రేషన్ కార్డు లేని వాళ్ళకు రేషన్ కార్డు రిజిస్ట్రేషన్ చేస్తాం. 15 ఆగస్టు రోజు రుణమాఫీ అవుతుంది. ఖచ్చితంగా 15 ఆగస్టు రోజు రుణమాఫీ అవుతుంది. ఎవరు బ్యాంకులు కట్టద్దు. 15 ఆగస్టు రోజు రుణమాఫీ అవుతుంది. రైతు బంధు కూడా పడింది ఇప్పుడు మీ అందరికీ కూడా. సో మీరు ఒకటే కోరుకునేది ఏంటంటే, ఇప్పుడు అర్లీ గ్రామంలో పోయిన ఎలక్షన్లలో నాకు చాలా తక్కువ ఓట్లు వచ్చినాయి. అయినా కూడా నేనేం బాధపడతలేను. ఎందుకంటే నాకేమి తొందరగా కుర్చీ ఎక్కి ఏదో సంపాదించాలని నేను రాజకీయాలకు రాలేదు. నేను ప్రజలకు సేవ చేద్దామని రాజకీయాలకు వచ్చిన. మీరు ఓట్లేసి గెలిపిస్తే మీకు సేవ చేస్తాం, గెలిపకపోయినా మీ మధ్యలోనే ఉంటాం, సేవ చేస్తాం. నేనేమంటున్నా అంటే ఈసారి మాత్రం అర్లీలో ఓట్లు తక్కువ పడితే రేవంత్ రెడ్డి అన్న నారాజు గాడా. సో ఇప్పుడు అంతా కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నది కాబట్టి ఖచ్చితంగా మీకు రుణమాఫీ చేసినా, రైతు బంధు ఇచ్చినా, పింఛన్ ఇచ్చినా, ఇల్లు ఇచ్చినా, ఏది ఇచ్చినా కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నది, చేతి గుర్తు ఇస్తున్నది అని మీరు గుర్తుపెట్టుకోవాలి. దయచేసి అందరూ కూడా అర్లీ గ్రామస్తులు. అర్లీ గ్రామంలో మెజారిటీ రాకపోతే మాత్రం రేవంత్ అన్న నారాజు అవుతాడు, సీతక్క నారాజు అవుతుంది, బాధపడతాడు. అవునా కాదా? కాబట్టి కాంగ్రెస్ పార్టీ వచ్చే 5 ఏళ్ళు అధికారంలో ఉంటుంది కాబట్టి అభివృద్ధి చేసుకోవాలంటే కాంగ్రెస్ పార్టీకే ఓటేయాలని నేను మీ అందరికీ పిలుపునిస్తా ఉన్నా. అర్లీ ఇప్పుడు మనకు 3500 ఇండ్లు మన ఆదిలాబాద్కు శాంక్షన్ అయినాయి. నేను మన ప్రతి సంవత్సరం మనకు 3500 ఇండ్లు వస్తాయి. సంవత్సరానికి 3500. అట్లా అర్లీ గ్రామంలో ఈ సంవత్సరం నేను 50 ఇండ్లు శాంక్షన్ చేసే బాధ్యత నేను తీసుకుంటా. మళ్ళా వచ్చే సంవత్సరం ఇంకొక 50 ఇండ్లు ఇస్తాం. సో 5 లక్షలకు ఒక ఇల్లు. సో 50 ఇండ్లు ఈ సంవత్సరం, వచ్చే సంవత్సరం ఒక 50 ఇండ్లు, మళ్ళీ వచ్చే సంవత్సరం ఒక 50 ఇండ్లు. అట్లా 5 ఏళ్ళలో మనం ఒక 250 ఇండ్లు కట్టేటట్టు ప్రణాళిక వేసుకుందాం. అర్లీ గ్రామంలో ఇండ్లు పెద్ద సమస్య. నాకు ఖచ్చితంగా ఇండ్లు కావాలనేది అర్లీ గ్రామస్తుల కోరిక. కాబట్టి ఆ కోరికను తప్పకుండా రేవంత్ రెడ్డి అన్న ప్రభుత్వం నెరవేరుస్తుంది. మనం ఓట్ల రూపంలో ఖచ్చితంగా అన్నని ఇంకా గట్టిగా చేయాలి, రేవంత్ అన్నని ఇంకా గట్టిగా చేయాలా, సీతక్కని ఇంకా గట్టిగా చేయాలంటే కనుక మనం ఆత్రం సుగుణక్క, ఒక గరీబోళ్ళ బిడ్డ, ఒక పేదొంట బిడ్డ, ఒక ఆదివాసీ మహిళ, గోండు, ఒక గవర్నమెంట్ టీచరు, ఆమెకు ఒక గరీబోళ్ళ బిడ్డకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఆ గరీబోళ్ళ బిడ్డని కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తు కోటేసి మనం గెలిపియాలా. అర్థమైందా? చేతి గుర్తు కోటేసి మనం గెలిపియాలా. ఇండ్లు తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. ఏం ఫిగర్ ఉండదు. మీరు కలెక్టర్ కూడా ఫోన్ చేయొచ్చు. 3500 ఇండ్లు మన ఆదిలాబాద్కు శాంక్షన్ అయినాయి. సో ఇప్పుడు అది ఎవరు శాంక్షన్ చేసిండ్రు? కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి అన్న ప్రభుత్వం, ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు. ఇప్పుడైనా మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆత్రం సుగుణక్కని గెలిపియాలని ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. చేతి గుర్తుకు మే 13వ తారీఖు నాడు ఓట్లేసే పండుగ, సోమవారం నాడు పొద్దుగల మీరు పనికి వెళ్ళేది ఉన్నా 9 గొట్టంగా ఓటేసే పనికి పోండి. ఓట్లు వేయకుండా పనికి పోద్దు. అర్థమైందా? ఇదంతా కాంగ్రెస్ పని. ఇదంతా కూడా కాంగ్రెస్ చేపిస్తున్నది, రేవంత్ రెడ్డి అన్న చేపిస్తున్నాడు, చేతి గుర్తు పార్టీ చేపిస్తున్నాడు అని మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటారా? ఈసారి మాత్రం మొత్తం డబ్బల కాంగ్రెస్ ఓట్లే నిండాలా. సరేనా? అయితేనే మనం అభివృద్ధి చేయడానికి ఇంకా ఉత్సాహంతో పనిచేస్తాం, ఉత్సాహంతో అభివృద్ధి చేస్తాం. మీరు అందరినీ కూడా ఆశీర్వాదం మా మీద ఉంచాలా. ప్రభుత్వం మీ ఆశీర్వాదం కాంగ్రెస్ పార్టీకి ఉండాలా, కాంగ్రెస్ పార్టీ ఆశీర్వాదం ప్రజలకు ఉండాలా. 2 ఉండాలా. ఒక చేతితో చప్పట్లు మోగాయి గాళ్ళ, 2 చేతులు కలితేనే చప్పట్లు మోగుతాయి. కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా సహకరించాలా. 2వ నంబర్ మీద చేతి గుర్తుంటుంది, సుగుణక్క ఉంటుంది, చేతి గుర్తుంటుంది. 2వ నంబర్ మీద ఓటు బటన్ నొక్కి కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తారా? మీ అందరికి ఇండ్లు కట్టించే బాధ్యత నేను తీసుకుంటా.
లాండసాగి గ్రామస్తులకి పెద్దలకి అందరికీ కూడా నమస్కారం. పెద్దలు ఇక్కడికి వచ్చినటువంటి మాజీ జెడ్పీటీసీ కొండ గంగాధర్ గారు, సీనియర్ నాయకులు కోరటి కిషన్ గారు, అనుకుంట చారి గారు, సుధాకర్ గౌడ్ గారు, రాంపూర్ భోజరెడ్డి గారు ఇవన్నీ చేసుకొని రావడం వల్ల లేట్ కావడం జరిగింది, క్షమించాలి అందరూ కూడా. కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ గారిని గెలిపించమని కోరడానికి ఎన్నికల్లో ప్రచారంగా భాగంగా లాండసాగికి రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో. ఇక్కడ నుంచి ఏ ఎన్నికలు జరిగినా, ఏ ఎలక్షన్ జరిగినా చేతి గుర్తుకే మీ ఆశీర్వాదం పెట్టాలి. మీకు ఇప్పుడు గత 4 నెలల నుంచి ఎవరు పింఛన్ ఇస్తుండే? చేతి గుర్తేనా? కాంగ్రెస్ ప్రభుత్వమే పింఛన్ ఇస్తుంది. మీకు ప్రతి నెల కాంగ్రెస్ పార్టీయే పింఛన్ ఇస్తున్నది, కాంగ్రెస్ పార్టీయే అన్ని రకాల సేవలు చేస్తున్నది. మీకు గవర్నమెంట్ జీతాలు ఇచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే. అన్ని మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీ ఆశీర్వాదాలు కోరుతున్నాయి. ఇప్పుడు లాండసాగిల ఇల్లు లేవు చాలా మందికి, కాబట్టి ఇప్పుడు మనకు ఆల్రెడీ రేవంత్ రెడ్డి అన్న తెలంగాణలో అధికారంలో ఉన్నాడు కాబట్టి మనం కూడా కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేస్తే ఎక్కువ అభివృద్ధి జరుగుతుంది, మరింత ఎక్కువ అభివృద్ధి జరుగుతుంది. అవునాక ఇప్పుడు కనుక కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది తెలంగాణలో, ఇప్పుడు మనం ఆదిలాబాద్ నుంచి మనం ఎమ్మెల్యేగా గెలిచి ఉంటే మనం ముఖ్యమంత్రి ఆఫీస్ పోయి సంతకాలు తెప్పించి తీసుకెళ్తుంది. అబ్బా లాండసాగికి ఇన్ని ఇల్లు కావాల, ఇన్ని పింఛన్లు కావాలా, ఇన్ని రేషన్ కార్డులు కావాలా, రోడ్లు కావాలా అనుకుంటా తీసుకెళ్తుండేది. ముఖ్యమంత్రితో కూసలాడైనా తీసుకెళ్తుండేది. కానీ మనం ఓడిపోయాం, మళ్ళీ ఓడిపోయినందుకు నాకు వ్యక్తిగతంగా ఏం బాధలేదే. నాకు ఇప్పటికిప్పుడు కృషి మీద కూర్చుండి రాజరికం చేయాలనే లేదు. ఏ ఎలక్షన్లు వచ్చినా ఇంకా 5 ఏళ్ళు మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది. ఏ ఎలక్షన్లు వచ్చినా చేతి గుర్తుకే, కాంగ్రెస్ పార్టీకే ఓట్లేయాలని లాండసాగి ప్రజల్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. లేకపోతే మన అభివృద్ధి ఆగిపోయే ప్రమాదం ఉన్నది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంటేనే మన గవర్నమెంట్, మన ప్రభుత్వం గట్టిగా ఉంటుంది, మనం మరింత అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరు లాండసాగి ప్రజల్ని, చిన్నపల్లి, పెద్దపల్లి, అక్కల్ని కోరుతుందా? మనకి ఇప్పుడు నేను కొట్లాడి రేవంత్ రెడ్డి అనేది ఇప్పుడు ఆదిలాబాద్కి 3,500 ఇల్లు పట్టుకొచ్చిన 3,500 ఇల్లు. ఇప్పుడు కలెక్టర్ దగ్గర ఫోన్ చేయండి, కలెక్టర్ దగ్గర పెండింగ్ ఉంటే 3,500. అలా లాండసాగికి 50 ఇల్లు కట్టించే బాధ్యత ఈ సంవత్సరం. 50 ఇల్లు ఈ సంవత్సరం, వచ్చే సంవత్సరం ఇంకొక 50 ఇల్లు. అట్లా ప్రతి సంవత్సరం కొన్ని ఇల్లు కట్టించుకుంటూ పోదాం. ఎందుకంటే ప్రభుత్వం దగ్గర కూడా కేసీఆర్ మొత్తం బాకీలు చేసిపోయిండు. 7 లక్షల కోట్ల బాకీలు చేసాడు. 7 లక్షల కోట్ల బాకీలకి 29,000 కోట్లు వడ్డీలో కడుతున్నాం మనం. షిప్ప చేతికిచ్చిపోయాడు కేసీఆర్. కాబట్టి మీ అందరినీ నేను కోరుతున్నది ఒకటే, మీరు ఆశీర్వాదం పెడితే ప్రతి సంవత్సరం మనం 50 ఇల్లు కట్టుకుందాం. లాండసాగిల పింఛన్లు లేదో మీ ఊళ్ళో 10 మంది ఉండాలంటున్నారు. కొత్త పింఛన్ రిజిస్ట్రేషన్ కూడా చేసుకున్నాం. మనం కాంగ్రెస్ పార్టీ గెలిచి 4 నెలలు అవుతుంది కానీ ఇప్పుడే వచ్చినాం. 10 ఏళ్ళు అయితే కేసీఆర్ అండ్ జోగు రామన్న ఇద్దరు కలిసి మనం ఉసురు పోసుకున్నారు. ఇప్పుడే మన కాంగ్రెస్ పార్టీ గెలిచింది, 4 నెలలే అయింది. మీరు ఆశీర్వాదం పెడితే మరింత అభివృద్ధి చేస్తాం. ఈ 4 నెలల 500 రూపాయలకే సిలిండర్ ధర దించడమా లేదా? 1100 సిలిండర్ని 500 రూపాయలకే ఇస్తున్నాం. అటు మోడీ 1200 తీసుకుపోయింది సిలిండర్ని. అట్లనే ఇంకా మనం 200 యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ ఇస్తున్నామా లేదా? ఎవరు ఇస్తున్నారు 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంటు? కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్నది. ఇప్పుడు 500 రూపాయల సిలిండర్ ఎవరు ఇస్తున్నారు? కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు 5 లక్షలు పెట్టి ఇల్లు ఎవరు కట్టిస్తున్నారు? కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఓట్లేయాలా అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అట్లనే కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు నేను ఒకటే మనవి చేస్తా ఉన్నా. నాయకులు, కార్యకర్తలు ఈ 5 రోజులు 6 రోజులు ఫుల్ కష్టపడాల. మీరు కనుక ఓట్లు వేయించి మెజార్టీ తీసుకొచ్చి లాండసాగి చూడండి, లాండసాగిలో ఇంత మెజార్టీ పట్టుకొచ్చామంటే కనుక లాండసాగికి ఇంకా ఒక 10 ఇళ్ళు ఎక్కువ ఇద్దామన్నటువంటి అవకాశం ఉంటుంది నేను. కాబట్టి మీరందరూ కూడా దయచేసి కాంగ్రెస్ పార్టీకి ఆశీర్వాదం పెట్టాలని కోరుకుంటూ, మా అక్కల్ని, చిన్నమల్లి, పెద్దమల్లి అందరినీ ఎండ ఉన్నది కాబట్టి ఎన్నాడు సోమవారం నాడు ఓట్ల పండుగ, ఎన్నాడే సోమవారం నాడు
మరి సోమవారం నాడు బుద్ధిగల్ల 9 కొట్టే లోపే మొత్తం ఓట్ల డబ్బాలో ఓట్లు నింపేయాలి అందరూ కూడా 9 కొట్టే లోపే. ఎందుకంటే ఎండ ఉన్నది. పనికి వెళ్ళేటోళ్ళు 9 కొట్టంగా పనికి వెళ్ళే ముందు ఓట్లు వేసిన తర్వాతనే పనికి వెళ్ళండి. ఓట్లు వేసి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ గెలిపించాలని కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, చేతి గుర్తుకే జై కాంగ్రెస్, జై అభిరాబాద్, జై లాండసాంగి, జై కాంగ్రెస్. అరే మన ఊరు లాండసాంగి జై అనకపోతే ఎట్లా? జై లాండసాంగి.